ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతునిపాడు మండలంలోని నందనవనం, పాపిరెడ్డిపల్లి, మంగంపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీలు గ్రామీణ హర్తాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. వీరు మాట్లాడుతూ గత 5 నుండి 7 వారాల వరకు ఉపాధి పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం కూలీలను తీవ్ర ఇబ్బంది పాలు చేస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. కొంతమంది కూలీలకు గత సంవత్సరంలో పనిచేసిన బిల్లులు సైతం రాలేదని తెలిపారు. వెంటనే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని వీరు డిమాండ్ చేశారు. కనీస వేతనం 600 రూపాయలు కూలీ పెంచుతూ ప్రతి జాబ్ కార్డుదారులకు 200 రోజులు పని గ్యారెంటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తీవ్రమైన కరువు, నీటి ఎద్దడి, ఇతర ఎలాంటి ఉపాధి అవకాశాలు లేనటువంటి పశ్చిమ ప్రకాశం హనుమంతునిపాడు మండలంలో కూలీలు వలసబాట పట్టకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధి కూలీలందరికీ ప్రభుత్వమే ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మౌలిక వస్తువులు, త్రాగునీరు, మజ్జిగ, టెంట్లు, బట్టలు ఏర్పాటు చేయాలన్నారు. రవాణా ఛార్జీలు, పనిముట్లకు ఇచ్చే బాడుగులు చెల్లించాలని, నూతనంగా పనిముట్లు మంజూరు చేయాలని, మెడికల్ కిట్లు అందించాలని, మేట్లకు అధిక పారితోషికం చెల్లించాలని, ప్రతివారం పే స్లిప్పులు పంపిణీ చేయాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి మేట్లు నాగూర్, నాసర్, వలీ, రంజాన్, బి సుబ్బరాయుడు, కోటయ్య, శివ, లక్ష్మీనారాయణ, సుబ్బరాయుడు, ఆకుపాటి వెంకటరావు, కావేటి రాధారెడ్డి, నారాయణ రెడ్డి, గిదా వెంకటేశ్వర్లు, రాములు తదితరులు పాల్గొన్నారు. మాది నందనానం. మాకు 5 వారాలు చేసినాము. మాకు డబ్బులు పడలేదు. మేము ఏ రకంగా తిని ఏ రకంగా పనికి రావాలా? రోజులు సార్ డబ్బులు పడలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. డబ్బులు పడలేదని వాళ్ళ సంసారాలు ఇంట్లో ఎట్లా జరగాల అది నా ఉద్దేశం. అవి వస్తేనే మనకు ఓడు జరిగేది. నీ పేరు చెప్పు. నా పేరు బత్తులు సార్. ఆమె పేరు సుబ్బలచ్చమ్మ, హెచ్ఎంపాడు మండలం, ప్రకాశం జిల్లా.